దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు రెండవ రాకడ కొరకు ఈ రాత్రి ప్రభు మనకి వాక్యం సిద్ధపరిచి ఉన్నారు. ఈ వాక్యం మనమందరం కూడా మన ఆత్మీయ జీవితమునకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు రెండవ రాకడ అతి సమీపముగా ఉండగా ఎవరు ప్రభువు రాకడలో ఎత్తబడతారు అనే ఈ సందేశాన్ని మనం అందరము కూడా ఆలోచిస్తూ మన జీవితమునకు అన్వయించుకుంటూ మన ప్రభువుకి ఎంత దగ్గరగా జీవిస్తున్నాము అని ఎల్లప్పుడూ పరిశీలన చేసుకునే కృప మనకి రాత్రి దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ముఖ్యంగా గమనించండి, ఒక సంఘము దేవుని చేత అభిషేకించబడి బలముగా పరిచర్య జరగాలంటే సంఘములో ప్రతి ఒక్కరికి ఉండాల్సింది క్రీస్తు యొక్క మనస్సు ఉండాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎవరి మనస్సు ఉండాలి? వారి చిన్నవారైనా, అంటే సండే స్కూల్ పిల్లలైనా, యూత్ అయినా, సంఘ పెద్దలైనా, పరిచయం చేసేవారైనా, సేవకులైనా, మరి ఎవరైనా సరే అందరికీ ఏ మనసు ఉంటే ఆ సంఘం బలముగా ప్రభువులో ఉంటుందంటే క్రీస్తు మనస్సు ఉంటేనే. క్రీస్తుకున్న మనస్సు ఎలాంటిది? తగ్గించుకునే మనస్సు, ప్రేమించే మనస్సు. ఆయన ఎంతో గొప్పవాడైనప్పటికీ, దేవుని స్వరూపము కలిగిన వాడైనప్పటికీ అవన్నీ కూడా రిత్తునుగా చేసుకొని ఎంతగా తగ్గించుకున్నారో. ఏ సంఘమైతే, ఏ వ్యక్తి అయితే క్రీస్తుకున్న మనస్సు ధరించుకుంటారో ఆ సంఘము ఖచ్చితంగా ప్రభువులో బలంగా ఉంటుంది. స్తోత్రం చెప్దాం బిగ్గరగా. ఈ రోజున సంఘములో వాక్యము కొదువు లేదు, ప్రార్థన కొదువు లేదు, పరిచర్య కొదువు లేదు. కానీ ఏం కొదువు ఉంది? క్రీస్తుకున్న మనసు కొదువు ఉంది. అంతేనే కదా. వాక్యం కొదువు ఉందా? ప్రతిరోజు మన వాక్యం వెత్తబడుతుంది. కేవలం మనం వినే వాక్యాలే కాదు, లేదా చెప్తున్న వాక్యాలే కాదు, అనేక ప్రసంగాలు మనం వింటూ వస్తూ ఉంటాం, అనేక మనం వాక్యాలు చదువుతున్నాం. కానీ ఏ మనసు లేదు మనకి? క్రీస్తు మనస్సు లేదు. క్రీస్తు మనస్సు లేని కారణంగానే ఆ సంఘంలో ఆత్మీయ జీవితం బలంగా ఉండదు. సంఘం అంటే ఎవరో కాదు, సంఘం అంటే మనిషి, మనమే కదా. మనం ఎప్పుడు బలంగా ఉంటామంటే క్రీస్తు మనస్సు నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు దేవుల్లో బలపడతావు. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు మనస్సు మనలో లేనంత వరకు, రానంత వరకు కూడా ఇంకో మనసు పనిచేస్తుంది. ఏంటో మనస్సు? ఈ లోకంలో రెండు మనసులు ఉన్నాయి. ఒకటి క్రీస్తు మనస్సు, అంటే తగ్గించుకునే మనస్సు అయితే, రెండు అపవాది మనస్సు, వాడు ఎప్పుడు కూడా హెచ్చించుకునే మనస్సు ఉంటుంది. ఇది లేకపోతే అది బయట పడుతుంటుంది. హెచ్చించుకోవడం, తగ్గింపు లేకపోవడం, ఈ మనస్సు బయటకు వస్తుంది. ఈ రెండు మనస్సులు కూడా లోకములో, సంఘములో కూడా పనిచేస్తుంటుంది. కాబట్టి మనం ఏ మనస్సు కలిగి ఉన్నామో ఆలోచించుకుంటే ప్రభువు రెండవ రాకడకు మనం అందరము కూడా సిద్ధపడడానికి మనకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరము కూడా ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు ఏమన్నారు ఫిలిప్పీ 2:5 అంటే, క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు అని అందుకుంటున్నారు ఆయన. క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న జాలిగల మనస్సు, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఎదుటివారి కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించారు చూసారా, అంత ప్రేమ మనకు కూడా ఎప్పుడైతే వస్తుందో పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ కూడా ఎప్పుడైతే హృదయంలో కుమ్మరించబడుతుందో అప్పుడు సంఘం అంతా కూడా దేవుడి చేత అభిషేకించబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్న చోట అక్కడ అంటాడు ఆయన. అది అహరోను తల మీద పోయబడిన తైలము అతని గడ్డమ మీదగా కారి
అది అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును, అచట శాశ్వత జీవమును ఆశీర్వాదం ఉంటుంది. స్తోత్రం కలుగునగాక. అహరోను తల మీదగా పోయబడిన తైలం అంటే అర్థం ఏంటి? అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. మన కొత్త మంది ప్రధాన యాజకుడు ఎవరు? మనకు యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు ఏమయ్యారట? ఈ లోకమునకు సంగమునకు శిరస్సుగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. సంగమునకు శిరస్సుగా ఉన్న ఆయన పైన పడిన ఆ అభిషేకమైన తైలము ఏమవుతుందట? అది తల మీద నుంచి శరీరమునకు తాగుతుంది. స్తోత్రం కలుగునగాక. ఈ శరీరం ఎవరు? ఈ శరీరం మనమై ఉన్నాం. మనందరము కూడా అవయవాలై ఉన్నాం. మనము ఆ సంగమునకు శిరస్సుగా ఉన్న యేసు ప్రభువు వారి అవయవాలు కూడా మనము ఆయన నుంచి ఏమవుతుంది? మనకు అభిషేకం మనం అందరినీ కూడా తడుపుతుంది. స్తోత్రం కలుగునగాక. ఆయన ఆత్మ అందరినీ కూడా తాగుతుంది. అందుకని అంటాడు ఆయన, సంఘంలో నువ్వు కన్ను కావచ్చు, నువ్వు చెవి కావచ్చు, నువ్వు చేయి కావచ్చు, నువ్వు కాలు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరము ఏదో ఒక పనిలో ఉన్నాం. పని చేయని ఏది ఈ లోకంలో ఉండదు. ఆయన సంఘములో ఎవరు ఎత్తబడతారు రేపు అంటే? సంఘములో పనిచేసేవారు ఎత్తబడతారు ప్రభు కొరకు. హల్లెలూయా. ఏదో పని దేవునికి పని ఇచ్చారు లేదా? ఇచ్చారు ఖచ్చితంగా. ఒకరికి 5 తలాంతులు ఇచ్చినట్లుగా, ఒక 2 తలాంతులు ఇచ్చినట్లుగా, ఒక తలాంతులు ఇచ్చినట్లుగా ప్రతి ఒక్కరికి మీ సామర్థ్యం చొప్పున, మీ విశ్వాస పరిమాణం చొప్పున ప్రతి ఒక్కరికి విభజించి ఇచ్చినాడు ఆయన. స్తోత్రం చెప్తాం బిగ్గరగా. ఇప్పుడు నీవు ఆ తలాంతుని దగ్గర ఉంటే నువ్వు భారముగా పనిచేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆ తలాంతి ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు భారము కలిగి పనిచేస్తావు. తలాంతి లేని వారే సంఘాల్లో నాకు సింహాసనం కావాలని కూర్చుంటారు. అర్థమవుతుంది దేవుని స్తోత్రం. అంతేనా? నువ్వు ఏదో పని చేస్తున్నావు, తుడిచే పను, వడ్డించే పను, లేదా భోజనం వాక్యం వడ్డించే పను, ఏదో పనిలో నువ్వు ఉన్నావు. అప్పుడు నీకే మనసు రాదు? సాతాను మనస్సు రాదు. అందుకే చూడండి మన బైబిల్ గ్రంథంలో కూడా మోషే గాని దేవుని సేవకు వాడుకుంటూ ఉన్నారు. ఈ కోరహు తనతో పాటు 250 మంది ఎందుకు పోగు చేసుకున్నాడు అంటే, నువ్వు దేవుని పనిలో ఉన్నావని చెప్తున్నావు. మేము దేవుని పరిశుద్ధులమే, సర్వ సమాజం మేము కూడా పరిశుద్ధులమే అని వీరేం కోరుకున్నారు? మేము కూడా పెద్దలమే అని వీరు ముందుకు వచ్చారు. నువ్వు ఎందుకు హెచ్చించుకుంటున్నావు అని చెప్పి తిరిగి మోషే గారి మీద తిరుగుబాటు చేస్తుంటే ఆయన సాగిలి పడ్డాడట. దేవుని ఉగ్రత ఆ కోరహు మీదకి, అక్కడ ఉన్న అందరి మీదకి వచ్చింది. ఎందుకని? వారు దేవుని చేత పోషించబడుతున్న వారే, ఎర్ర సముద్రం దాటిన వారే, లోకాన్ని విడిచిపెట్టిన వారే, కానీ మనసు మారలేదు. వాళ్ళకి ఏ మనసు ఇంకా పోలేదు? హెచ్చించుకునే మనసు ఇంకా వారి జీవితంలోనికి పోలేదు. కానీ మోషే మాత్రం దినదినము దేవుని దగ్గర గడుపుతున్నవాడు కనుక కోపము చనిపోయి సాత్వికుడిగా మారాడు. స్తోత్రం కలుగునగాక. దినదినము దేవునితో నువ్వు గడుపుతున్నావు ఏమవ్వాలి జీవితంలో నుంచి? ఎప్పుడు కూడా మార్పు రావాలి. మార్పు లేకపోతే ఎంత మనం ప్రార్థించినాం, ఎంత మనం ప్రభువులో బ్రతికినాం, ఆయన సంఘం నేను కూడా శిరస్సులో ఆయనలో నేను ఒక భాగము అవయవాల్లో అనుకున్నా, ఇదేమైపోతుందంట? వృధా అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పనిలో ఉండాలి. ఇది లేనివారు నాకేమీ లేదు ఇక్కడ సంఘంలో అనుకున్న వారే ఏం కోరుకుంటూ ఉంటారు? మాకు పెద్దని చేయండి, లేదా ఇంకోటి చేయండి అని వారంతటి వారే కొంతమందిని ఏర్పరచుకుంటూ వారు ఏమవుతారు? సంఘం నిలబడడానికి స్థిరపడతారు. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఏ మనసు మనకు రావాలి? క్రీస్తు యొక్క మనస్సు అందరిలో వచ్చినప్పుడు ఆ సంఘం బలముగా ప్రభువులో నిలబడుతుంది. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీ మనస్సు చనిపోవాలి, క్రీస్తు మనసు నీ జీవితంలోకి రావాలి. నీ మనస్సు, నీ ఇష్టం, నీ కోరిక, నీ ఉద్దేశం ఎప్పుడైతే నువ్వు పాతి పెట్టుకుంటావో ఆ సంఘములో, ఆ వ్యక్తిలో క్రీస్తు మనస్సు మనలోకి వచ్చునుగాక. ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం మాత్రమే నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. అందరము కూడా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు క్రీస్తుకు ఉన్నటువంటి మనస్సు కలిగి ఉండాలని నేర్చుకుంటున్న మనము
మన జీవితంలో ప్రభువు రాకడలో ఎత్తబడాలంటే మనము దేవుని కొరకు కనిపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, అందరూ తెరవండి బైబిల్ గ్రంథంలో నుంచి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28 వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమగును. ఎవరి కోసము? రక్షణ పొందుకున్న వారు ఎత్తబడతారని చెప్పట్లేదు ఆయన. మీరు మళ్ళీ చదవండి ఆ మాట. రక్షణ పొందుకున్న వారు పరలోకం చేరతారు అని ప్రభువు చెప్పలేదు. మీరు జాగ్రత్తగా మాట వచనాన్ని లైన్గా క్షణం ఆ మాట అర్థం చేసుకుని చదవండి. ఒకసారి చదువుదాం మాట. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షము అగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పాప శరీరమును మనలాంటి శరీరాన్ని ధరించుకున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయం చూస్తే ఆయన ఏ శరీరంతో ఈ లోకమునికి వచ్చారో చూస్తే మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం చాలా స్పష్టంగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో రాయిస్తారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనము 3వ లైన్ చదువుదాం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఏ శరీరంతో పంపించాడు ఆయన ఈ లోకముకు? దేవుడు తండ్రిని కుమారుణ్ణి పాప శరీర ఆకారముతోనే పంపించాడు ఆయన. హల్లెలూయా. మరి ఏం చేయాలి? ఆయన పాప శరీరాకారంతో పంపించిన ఆయనను పాపము లేకుండా జీవించాలి. ఆ పరీక్ష ఎదురవుతుంది ఆయనకి. అవన్నీ ఆయన ఏం చేయాలి? జయించగలగాలి. జయించి సిద్ధపడి స్థిరపడిన తర్వాత అన్ని గెలుపొందిన తర్వాత అప్పుడు సిలువలో ఆయన రక్తము చెందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్షణము చనిపోవాలి ఆయన. ప్రతి క్షణము చనిపోవాలి ఆయన. అంతగా చనిపోతేనే ఆయన రక్తము మన కోసము ఏం చేయగలుగుతుందంట? దేవుని దగ్గరకు పరిశుద్ధముగా రక్తము తీసుకువెళ్ళి, ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి, నువ్వు నాకు అప్పగించిన బాధ్యత, నా పిల్లలు అందరూ కూడా ఇప్పుడు రక్షణ పొందుకున్నారు అని దేవుని దగ్గరికి ఆ పరిశుద్ధ రక్తమును తీసుకువెళ్ళాలి. ఆ పరిశుద్ధ రక్తం తీసుకువెళ్ళిన యేసు ప్రభువారు పాపము లేనివాడుగా జీవించారు. స్తోత్రం కలిగి ఉండగాక. ఎలా జీవించారంట? పాపము లేనివాడుగా, నిర్దోషమైన గొర్రె పిల్లగా, తండ్రి ఇచ్చిన బాధ్యత ప్రకారంగా, తండ్రి ఇచ్చిన తలాంత ప్రకారంగా, దేవుడిచ్చిన బాధ్యత అంటే యేసుప్రభు వారికి, ఇదిగో నీవు లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా నీవు ఈ లోకమునకు అడుగు పెట్టాలన్నాడు. ఆ బాధ్యత భారం మోసుకున్నవాడు కనుక ఈ లోకలు ఎక్కడ చూసినా కానీ ఏ మాటకైనా, చూపుకైనా, తలంపుకైనా, దేనికైనా లొంగిపోకుండా, రాజీ పడకుండా, ఆఖరికి సాతానుడు వేస్తానన్న సింహాసనము కూడా ఆయన వద్దనుకుని, కాదనుకుని రాజ్యమును కూడా ఆయన కాళ్ళకి తొక్కిపెట్టి యేసు రాజు స్థిరపరిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఒక్కసారి అర్పించబడ్డాడు. అలాగుననే ఆయన రెండవసారి ఎలా రాబోతున్నాడు? ఇప్పుడు ఆయన పరిశుద్ధుడిగా రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పాప శరీరాకంతో పంపబడిన లోకమునకు. మరి ఇప్పుడు అలా కాదు, పాపమును జయించిన గొర్రె పిల్లగా ఆయన దూతల సైన్య సమూహంతో మేఘారుడు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆయన ఎవరి కోసం రాబోతున్నారట? రక్షణ పొందుకున్నారు, బాధలు తీసుకున్నారు అనుకున్న వారి కోసం కాదు ఆయన వచ్చింది. ఇప్పుడు ఆయన రాబోతుంది ఎవరి కోసం అంటే
అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపం భరించుటకు ఒక్కసారి అర్పించబడి ఇప్పుడు ఎవరి కోసం రాబోతున్నాడు ఆయన? ఆ రక్తమును, ఆ సిలువను, ఆ మరణమును, ఆ పునరుద్ధరణమును ఎవరైతే నమ్మి ఉన్నారో, ఆమేన్, ఎవరైతే నమ్మి ఉన్నారో, ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే ఆ సిలువ మరణ పునరుద్ధరణమును ఎవరైతే వారిలో ఎప్పుడైతే హృదయంలో పెట్టుకుని ఎవరైతే దినదినము కూడా శరీర కోరికలు చంపుకుంటూ ఉన్నారో వారు రక్షణ నిమిత్తమే, రక్షణ కోసం ఆయన కొరకు ఎల్లప్పుడూ కూడా దివారాత్రములు కూడా నువ్వు పని చేసుకుంటున్నాను, పని పాటలు ఉంటున్నాను, ఉద్యోగం కలుగుతున్నాను, ఎల్లప్పుడు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నప్పుడు కూడా నీకేముందట? దేవుని కొరకైన ఆలోచన కలిగి, దేవుని కొరకైన మనస్సును కలిగి, దేవుని కొరకు కనిపెడుతున్న చూసావా? ఆ కనిపెడుతున్న వారి కోసం ప్రభు మన రెండోసారి రాబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రక్షణ నిమిత్తం కనిపెడుతున్న వారి కోసమే. నువ్వు రక్షణ పొందుకుంటే ఎత్తబడతావు ప్రభు చెప్పట్లే. రక్షణ పొందుకుని నీవు ఆయన కొరకు కనిపెడితేనే నువ్వు ఎత్తబడతావు. మరి ఎంతమంది కనిపెడుతున్నారు? ధైర్యం రావట్లేదు చాలామందికి. ధైర్యం కోల్పోయిన వారు ఉన్నారు. కారణం ఏంటి చెప్పనా? ఇదో మందిరంకి వస్తున్నాం కదండి, ఒక పాట పాడామా, ఒక ప్రార్థన చేసామా, లేదా వెళ్ళిపోయామా? మరి కనిపెట్టడమో గుర్తుపెట్టుకోండి. కనిపెట్టుకున్న వారే పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి మాటకి. కనిపెట్టిన వారే పొందుకున్నారు, సిద్ధపడిన వారే పొందుకున్నారు. కనిపెట్టిన వారు ఎవరికి ఏ ఆరోగ్యం, ఏ ఆశీర్వాదం రాలేదు ఈ లోకంలో. అవునా? దేవుడి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మన జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు అడుగుపెట్టే సమయంలో కరెక్ట్గా 8వ రోజున దేవాలయమునకు ఆయన తీసుకువెళ్ళాలి. అక్కడ ఒక భక్తిపరుడు, నీతిపరుడైన ఒక సేవకుడు అక్కడ ఉన్నారు. ఆయన సుమయోను. ఆయన ప్రభువు కొరకు కనిపెట్టినవాడు. ఒక మాట అడుగుతున్నాం, ఆ మందిరంలో పరిచయం చేసేవారు ఉంటారు ఉండరా? పరిచయం చేసేవారు ఉంటారు, పాటలు పాడేవారు ఉంటారు, బలి అర్పించేవారు ఉంటారు, ప్రార్థించేవారు ఉంటారు. కానీ కనిపెట్టుకున్న వారు మాత్రం సుమయోను మాత్రం ఉన్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈరోజు మనం చెప్తున్నాం మళ్ళీ మీకు ఒకసారి, పాటలు పాడే గుంపు ఉన్నారు, వాద్యాలు వాయించే గుంపు ఉన్నారు, ప్రార్థించే గుంపు ఉన్నారు, పరిచయం చేసే గుంపు ఉన్నారు. మరి సిద్ధపడి కనిపెట్టు గుంపు ఉన్నారా అని దేవుని రోజు మనం అందరినీ కూడా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఆలోచన చేయండి. రోజున ఆయన ఆలయమునకు రాగానే సుమయోను గారట దేవుని ఆత్మ నింపబడిన వాడై ఉన్నారు. హల్లెలూయా. ఆయన బయోడేటా చెప్తాడు అక్కడ. ఆయన నీతిపరుడును, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన దేవుణ్ణి మొదటి రాకడ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఒకడై ఉన్నాడు. దేవుడు చాలా పర్టికులర్గా అక్కడ మాట్లాడుతాడు. చూడండి ఆ మాట, లూకాసు సువార్త 2వ అధ్యాయం. అందరూ తెరవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. యెరూషలేము నందు సుమయోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యేసు ప్రభు వారిని చేతిలో పట్టుకుని ఏమని మాట్లాడుతున్నా చూడండి. 32వ వచనం చదువుదాం. 32వ వచనం చదువుదాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులను బలపరచుటకు, నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. పట్టుకున్న శిశువును చూడగానే ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుతున్నవాడు అని అక్కడ రాశారు.
అక్కడ రక్షణ అంటే ఒక వ్యక్తిని అర్థం చేసుకోండి మీరు. రక్షకుడైన యేసు ప్రభువాని చేతులు పట్టుకొని చెప్తున్న మాట, నేను కళ్ళారా రక్షణ చూస్తున్నా అంటున్నాడు ఆయన. రక్షణ చూస్తున్నాను. ఇతను ఎవరు? ప్రభువు మొదటి రాకడ కొరకు కనిపెట్టుకున్న వ్యక్తుల్లో ఒకడు. మళ్ళీ చెప్తున్నానండి, మందిరములో అన్ని పనులు చేసేవారు ఉన్నారు, కానీ కనిపెట్టేవారు ఉంటే వారు ఎత్తబడతారు. హల్లెలూయా. ఒక పురుషుడి విషయంలో ప్రభువు రాయించాలనుకోవద్దు, స్త్రీ విషయంలో కూడా చూడండి. అక్కడ అదే లోకాసు వార్త 2వ అధ్యాయం, లోకాసు వార్త 2వ అధ్యాయము 37-38 చదువుదామండి. 84 సంవత్సరములు విధవరాలే ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎవరేమే? అన్న. ఈ అన్న అనే ఈ స్త్రీ కూడా నటండి, ఆమె భర్త చనిపోయిన 84 సంవత్సరాలు, ఆ భర్త చనిపోయిన తర్వాత కూడా 84 సంవత్సరాలు ఎక్కడుందట? ఆమె దేవాలయం విడిచిపెట్టలే. ఆమె ఎప్పుడు పెళ్ళైందో తెలీదు, కానీ 84 సంవత్సరాలు ఎలా ఉందట? విధవరాలుగా ఉందంట. 84 ఏళ్ళు విధవరాలుగా ఉందామే. ఎప్పుడు వివాహమై ఉండొచ్చు? ఆ వయసు ఎప్పుడై ఉండొచ్చు? ఆ లెక్కలేసుకుంటూ అనుకుంటాను ఖచ్చితంగా 100 ఏళ్ళు పైన ఉంటుంది ఆవిడకి. అంత వయసున్న ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఓన్లీ ఆమె విధవరాలుగా ఉన్న ఆ లెక్కంతా ఎన్ని సంవత్సరాలు? 84 ఏళ్ళు ఉన్నాయి ఆమె. కానీ ఆమె ఏం చేస్తుందట? దేవాలయం విడిచిపెట్టక ఉపవాస ప్రార్థన చేస్తూ దేవునికి రేయింబగలు ఆమె ఏం చేస్తుందట? సేవ చేస్తుందట. శరీర కోరికలకి చోటునివ్వలే. ఒకటే ఆశ. ఇంకోటి అంటాను నేను, ఏంటంటే ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఇంట్లో కనిపెట్టుకోవచ్చు కదా, ఎందుకు దేవాలయంకి రావాలి? ఒక వాగ్దానం ప్రభు ఇచ్చారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఈ వాగ్దానము ఆమె నమ్మింది, వాక్యమును ఆమె నమ్మిన ఆమె దేవుని కొరకు కనిపెడుతూ ఉంది. రోజున ప్రభువు 2వ రాకడ కూడా ఎంతమంది నమ్ముతున్నారు? మనం ఏం చేయాలి మరి? వాక్యం ఎత్తబడిన తర్వాత ఆమేన్ హల్లెలూయా చెప్పి వెళ్ళిపోవాలా? మరి ఏం చేయాలి? కనిపెట్టాలి. హల్లెలూయా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1వ వచనం చదవండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుచున్నాను. ఎవరి గురించి ఈ మాట? యోహాను గారి గురించి, బాప్తిస్మిచ్చు యోహాను గురించి ముందుగానే ప్రభు తండ్రి రాయించిన మాట. ఆ తర్వాత ఎవరి గురించి చూడండి. మీరు వెతుకుచున్న ప్రభు ఎవరైనా? యేసు ప్రభు. యోహాను గారి గురించి మాట్లాడుతూనే యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఆయన పుట్టక ముందే ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి ఆయన కోసం. దాంట్లో ఒక ప్రవచనం ఏంటంటే చూడండి, యేసు ప్రభువారి కంటే ముందుగా 6 నెలల ముందు పుట్టినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను ముందుగా మార్గం సిద్ధపరుస్తాడు ఆయన. హల్లెలూయా. తర్వాత మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరే నిబంధన దూత. హల్లెలూయా. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చాడు లేదా ఆయన? ఎప్పుడు వచ్చాడు ఆయన? కరెక్ట్గా 8వ రోజున ఆలయానికి తీసుకురాబడ్డాడు. తర్వాత చదవండి. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ మాట ఏం చేస్తుంది? ఇప్పుడు వాగ్దానం పట్టుకుని మందిరంలోనే ప్రార్థన చేస్తుందంట అమ్మాయి. రోజు నువ్వు ఎన్ని వాక్యాలు వింటున్నావు, నువ్వేం చేయాలి? నువ్వు ఆ వాగ్దాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థనలో గడపాలి. వారే కనిపెట్టుకున్నవారు. ఆ మొదటి రాకడ కనిపెట్టుకున్న సమూయేలు ప్రభుని కళ్ళారా చూసే భాగ్యం పొందుకున్నాడు. ఆ తర్వాత మరణం వచ్చింది ఆయనకి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అన్నా కూడా ప్రభు కొరకు, విమోచన కొరకు కనిపెట్టుకున్న స్త్రీలో ఒక ఆమె ఉంది.
ఎంతమంది స్త్రీలు ఉంటాయి, కానీ కనిపెట్టుకున్న ఒక ఆమెకి ఆ భాగ్యం దక్కింది. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకంగా రాశారంటే ఎంత గొప్ప ధన్యత ఉంటుంది. అనేక మంది స్త్రీలు ఉన్న లూది హృదయం మాత్రం తెరవబడిందంట. హల్లెలూయా. అనేక మంది దేశంలో ఉన్న యోబు అని ఒక మనుషుడు ఉన్నాడంట. ఎంత గొప్పగా ఉంటాయండి మాట్లాడినా కూడా. అంటే ఏంటి అర్థము? ఎంతమంది ఉన్నా ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి దృష్టి పైన ఆయన దృష్టి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అందుకన్నాడు అక్కడ, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుకుంటారు. నీకు ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో బలహీనంగా పెట్టి ఎన్నో కృంగుదల నీ మీదకి రావచ్చు, కానీ నీ బలహీనత కన్నా ఎవరి కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి? నీ ఎదురు చూపు ఎప్పుడు కూడా దేవుని వైపు ఉండాలి. నువ్వు లోకం వైపు, ధనం వైపు, ఆశల వైపు, కోరికల వైపు, అమ్మాయి వైపు, అబ్బాయి వైపు, ఈ లోకపు వైపు నువ్వు చూస్తున్న కొలది నువ్వేం చేయలేవు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూడలేవు. ఆయన కొరకు ఎదురు చూసేవారు మాత్రమే నూతన బలమును పొందుకుంటారు. దినదినం బలంగా ఉంటారు వాళ్ళు. వారి శరీరం బలం కోసం నేను మాట్లాడట్లే, ఆత్మల బలం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా. ఆమేన్. హల్లెలూయా. నీకెన్ని వ్యాధులు ఉన్నా కానీ లోపల ఉన్న ఆత్మని ఎప్పుడు కూడా రేపుతుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు లోపల రేపుతుంటుంది. నిజానికి అన్నా ప్రవర్తన చూస్తూ ఉంటే ఎన్ని రకాల శోధనలు వచ్చి ఉండొచ్చు. ఆమె వయసులో ఉన్న సమయంలో కూడా మందిరంకి వచ్చినా లేకపోతే బయటకు వెళ్ళినా ఎక్కడున్నా సరే ఎన్ని రకాల మాటలు వచ్చి ఉండొచ్చు, ఎన్ని శోధనలు వచ్చి ఉండొచ్చు. కానీ ఏం చేస్తుంది ఆమె? తగ్గలేదు ప్రభు దగ్గరికి. ఏమాత్రం దేని గురించి ఆమె ఎప్పుడు ఆలోచించుకోలే. తన జీవితం ఎప్పుడు కూడా విమోచకుడు వస్తున్నాడు, సజీవుడు వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు, నేను ఆయన చూడబోతున్నానని ఒక దృష్టి కలిగిన ఆమె ఎల్లప్పుడూ పైకే చూస్తుంది. ఆమె భూ సంబంధమైన వాటి కొరకు ఆమె ఆలోచన ఎప్పుడు కూడా ఆమెకి లేదు. మనం ఏం చేస్తుంటామంటే కష్టాల వైపు, నష్టాల వైపు, జరిగిపోయిన గతం వైపు చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళలేం. ఆపేస్తుంటుంది పరుగు. అందుకని ప్రభు, ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమైన కత్తిగా ఆయన కొనసాగిస్తున్న యేసు వైపు చూసుకుంటూ ముందుకు పరిగెత్తుదుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. బాలులు సొమ్మసిల్లుతారట, యవనస్తులను తొట్టిల్లిపోతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తున్న పెద్దలారా, అంటే వయసుకు వచ్చిన వాళ్ళారా, ఎలా వయసుకొచ్చారు మీరు? ప్రభువు కొరకు వయసుకొచ్చిన మీరు అందరూ కూడా ఏం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నేను కొన్ని మాటలు చెప్తాను ముగించే ముందుగా. యేసు ప్రభువారి లోకము నుంచి ఎత్తబడే ముందు ఆయనకు వాగ్దానం చేశారు శిష్యులందరికీ కూడా. అక్కడ ఎంతమంది అయితే ప్రభు మొదటి రాకల్లో ఆయన పరలోకమునకు మేఘముతో కొనిపోబడుతున్నప్పుడు ఆయన ఏమని కనిపెట్టమన్నారు అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు కనిపెట్టండి అన్నారు. అప్పుడు వారందరూ ఏం చేస్తారు? కనిపెట్టి ప్రార్థించి ఇంచుమించు ఎన్ని రోజులంట? 10 రోజులు. ఆయన సమయం చెప్పలే. ఒక 10 days కనిపెట్టండి లేదా 5 days కనిపెట్టండి అని ఆయన చెప్పలేం, కానీ కనిపెట్టండి అన్నారు. ఏ శక్తి కోసము? పై నుండి వచ్చే శక్తి కోసం మీరు కనిపెట్టండి. ఆయన మీ మీదకి వచ్చిన మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు, బలం పొందుకుంటారు. అంటే కళ్ళ తిరిగే బలం కోసంగా ప్రభు మాట్లాడుతుంది. నీ ఆత్మ బలం పొందుకుంటుంది. అంతే. వారు ఆ ఒక్క మాట వాగ్దానం చేసుకున్నారు చూసారా? దానికి ఏం చేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి మేడగదులు 120 మంది కలిసి ప్రార్థన చేస్తుండగా దేవుని వాగ్దానము నమ్మిన అందరూ ఏం చేశారు? అక్కడ మోకాలు వేసి ప్రార్థిస్తుండగా కరెక్ట్గా 50వ రోజు పెంతెకోస్తు రోజు ఏం జరిగిందట? అకస్మాత్తుగా పైనుండి దేవుని దూత పరిశుద్ధాత్మ దేవుడు ఏమయ్యారట? హఠాత్తుగా వారందరి మీదకి దిగివచ్చి ఒక్కొక్కరి మీదకి అగ్ని జ్వాలలు దిగివచ్చారు. స్తోత్రం చేద్దాం బిగ్గరగా. ఎందుకు వచ్చారు? ఆయన కనిపెట్టుకున్న వారి మీదకి అయినా వచ్చారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కనిపెట్టని వారి మీదకు, నమ్మని వారి మీదకు, పరిశుద్ధాత్మ దేవుడు లేడని వారి మీదకి ఆయన రారు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు నమ్ముతారో వారి మీదకి ఆయన వస్తారు, వారిలో ఆయన ఉంటాడు. నువ్వు నమ్మనంత వరకు నీలో ఆయన కార్యం చేయలేడు, ఆయన నీలో ఉండలేడు. నీవు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినా చాలా కోపడతాడు ఆయన. అందుకే ప్రభు అంటారు ఏమంటే,
మనిషి కుమారుని పైన ఒక మాట అన్నా ఆయన క్షమిస్తాడు, కానీ పరిశుద్ధాత్మ వ్యతిరేక నువ్వు మాట్లాడితే ఈ యుగమైందైనను రాబో యుగమైంద నీకేం లేదు, పాప క్షమాపణ లేదంట. అంత ప్రమాదం. చాలా సున్నితమైన మనస్సు పరిశుద్ధాత్మ దేవునికి. హల్లెలూయా. ఎంతో ప్రయాసపడతాం, మనలో ఉండి ప్రయాసపడేది ఆయనే, నడిపించేది ఆయనే. ఈ సంఘమును ఎలాగైనా దేవుని పోలికలు మార్చేది కూడా ఆయనే. సంఘమును వధువు సంఘముగా మారుస్తున్నది కూడా ఆయనే. ఆమేన్. నేను వాక్యముతో నింపుతున్నది కూడా ఆయనే, బలపరుస్తుంది కూడా ఆయనే. నేను ఇంకను ఆయన యెహోవాకు ఎదురు చూసేవారిలాగా, కనిపెట్టేవారిలాగా, ఇలా నీకు ప్రేమ కలిగి వాక్యని దేవుడికి నీ దగ్గరికి వచ్చిందంటే అర్థం ఏంటంటే నేను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నా అర్థం చేసుకోండి. హల్లెలూయా. నువ్వు కనిపెట్టి చూడడం కోసం దేవుడు ఈ మాట అర్థిస్తున్నాడు. మరి ఎలా కనిపెట్టాలి? ప్రార్థించి కనిపెట్టమని ప్రభు చెప్పట్లే, ప్రార్థిస్తే వస్తారని చెప్పట్లే. కనిపెట్టడం అంటే కేవలం ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకు కాసేపు ధ్యానం చేసి మౌనం ఉండడం కాదు. కనిపెట్టడం అంటే దేవారాత్మ నీవు ఎల్లప్పుడూ ఆయన మనస్సు కలిగి ఉండాలి. ఒక మాట చెప్తే వినండి జాగ్రత్తగా. నువ్వు గంట సేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మనసు పోకుండా ఉంటేనే నువ్వు కనిపెట్టినట్లు. అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు మోకని ప్రార్థన చేసుకున్నావా, ఆ మనస్సు ప్రార్థనతో పాటు ఉన్నదేమో వాళ్ళు. నువ్వు బయటికి వెళ్ళినా కూడా ఆ ప్రార్థనతో నడిపించబడాలి. నువ్వు ఎక్కడ ఉన్నా ఆ మాట నీకు లోపల నుంచి వస్తూ ఉండాలి. ప్రార్థన రావాలి. ప్రభు కూడా కనిపెట్టే వారిలో ఉండాలి. లోకం వెళ్ళిపోయిన తర్వాత లోకస్తులుగా మాట్లాడడం, లోకంలో ఉన్న తర్వాత లోకంలో ఉన్నట్టుగా డబుల్ మీనింగ్స్ డైలీస్ మాట్లాడుకోవడం, ఇది ఉండకూడదు. ఇంకా మందిరంకి వచ్చినప్పుడు మాత్రమే నీకు ఆ మనస్సు ఉండి, బయటికి వెళ్ళినప్పుడు మనస్సు నీకు ఉంటే ఉండకుండా ఉండదంటే నీవు ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నట్లే. నీకు ఆత్మ పోకూడదు. అమ్మాయి మార్గంలో ఉన్నటువంటి వారు దేవుని కొరకు మాట్లాడు చూడ ఏమైనా మధ్యలోకి వచ్చైనా వారితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎక్కడిద్దరు ఏం చేయాలి? వారితో మాట్లాడాలి. హల్లెలూయా. ఇలా కనిపెట్టుకున్న వారు ఏమయ్యారట? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రెండవ రాకడ కూడా ఎవరి కోసం? మరి కనిపెట్టిన వారి కోసమే, కనిపెడుతున్న వారి కోసమే, రక్షణ పొందుకున్న వారి కోసం అని మాత్రం చెప్పట్లేదు ఆయన. రక్షణ పొందుకుని నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. ఇక ముగింపులో ఒక మాట. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన అరిమతయి యోసేపు. మార్కు సువార్త 15వ అధ్యాయం. అందరూ తెరవండి. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం. నలభై 3 చదువుదాం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఒక ఉద్యోగస్తుడు ఆయన. ఆమేన్. ఎలాంటి వాడు ఆయన? గొప్ప ఉద్యోగస్తుడు, అధికారి. అక్కడ అధికారుల్లో ఈయన ఒక అధికారిగా ఒకడు ఉన్నాడు. ఘనత వహించిన సభ్యుడైన ఒక సభ్యుడిగా పనిచేస్తున్నాడు అక్కడ. కానీ ఆయన మనస్తత్వం, ఆయన జీవితం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 50-51 చదువుదాం. అరిమతయు అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడే ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. హల్లెలూయా. తప్పు చేసేవారితో సమ్మతించిన వాడు కాదు, లోక సంబంధులతో కలిసిపోయిన వాడితను చెప్పరే కాదు. మరి నీవు ఎలా ఉన్నావు? నువ్వు చేసే ఉద్యోగస్తుల చేత, నువ్వు చేస్తున్న పనిపాట్లు చేస్తున్న వారి మధ్యన నువ్వు ఉన్నావంటే ఇప్పుడు ఎలా బ్రతకాలి? నువ్వు లోకస్తుల మధ్య లోకస్తులు నువ్వు బ్రతకడానికి వీలు లేదు. ఒక గొప్ప ఉద్యోగంలో ఉన్నటువంటి మనిషికి దేని మీద అతను కూడా మనసు ఉందట. అది చెప్తున్నాను. నువ్వు ఎక్కడ ఉండి మనసు ఏమవ్వాలి? ప్రభుత్వం మమేకమైన వారు ఉంటేనే
నీవు ఆయన రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడు ఉన్నావు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా అలా బ్రతకూడదు నువ్వు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఈ అరిమతయి యోసేపు ఎలాంటి వారట? అతను చాలా నీతిమంతుడు, ఆయన సజ్జనుడు, మంచివాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ఆ సభ్యుల్లో ఈయన ఒక పనిగా చేస్తున్నటువంటి ఇతను, ఒక ఉద్యోగస్తుడు, ఒక అధికారి. ఏమంటున్నాడు అక్కడ ఆయన? యేసు ప్రభువుని చంపడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. వారి ఆలోచనలో ఇతను చేరినవాడు కాదు. కానీ ప్రజల కేకలే గెలిచాయి. ప్రజలు ఎవరు కేకలేస్తున్నారు? శిలువ ఏమని కేకలేస్తారు. ఇతని మనసు ఏమైందంటే, ఏదో మేలు చేసిన వాడు కాదా ఇతను, ప్రజలు బాగు చేసిన వాడు కాదా ఇతను, కేవలం శరీర రోగంతో కాదుగా ఆయన తగ్గించింది, లోపల ఆత్మకు పట్టిన రోగంగా అడిగింది ఆయన. ఇలాంటి వాడిని సిలివేసని చెప్పేసి అని ఆ దుష్టులందరూ కూడా మార్గంలో వారు ఆలోచిస్తూ వేస్తుంటుండగా ఇతను వారి ఆలోచనలో చేరినవాడు కాదట. ఈరోజు యవ్వనస్తులు ఎందుకు పాడైపోతున్నారంటే, ఇంట్లో బాగానే ఉంటారు వాళ్ళు, కానీ ఆ పక్కన స్కూలులో కానీ కాలేజీల్లో కానీ అక్కడ ఉన్న ఆ సాంగత్య సహవాసంలో ఏమైపోతారు? చాలామంది చెడిపోతారు. వారు కాదా? పుట్టిన ఎవరు చెడ్డోడా, పనికిమాలోడా? కాదు, దుష్ట స్నేహము, దుష్ట సాంగత్యం. మంచి నడుడు కూడా ఏం చేస్తుందట? చెడిపోతుంది. ఇలా చిన్నప్పుడు ప్రభులు పెంచకపోతే పాడైపోతారండి. ఈ అరిమతయి యోసేపు ఎలా ఉన్నాడట? ఎంతగా ఉద్యోగంలో ఉన్నా కానీ, ఆ రోమ ప్రభుత్వం కానీ, హేరోదు చక్రవర్తి కానీ, పిలాతుతో కానీ, కైసరుతో కానీ ఎవరితో చెయ్యి వేసిన వాడు కాదు, లంచం పుచ్చుకునేవాడు కాదు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యేసు ప్రభు వారి పైన ఆనుకున్న వ్యక్తి అతను, దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్న వాడు అతను. తప్పు చేసేవారితోనో తప్పుడుగా నడుచుకునే వారితో కలిసిన వాడు కాదు. తెగించాడు కదా యేసు దేహం నాకు ఇమ్మని చెప్పేసని. ఆ దేహం తీసుకుని తాను తొలుచుకున్న ఆ సమాధిలో యేసు దేహాన్ని అక్కడ పెట్టాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎంత గొప్ప మనసు అతను కొంచెం చూడండి. యేసు దేహం కోసం తెగించినటువంటి మానవుడు ఎవరైనా? అరిమతయి యోసేపు. యేసు దేహం అంటే అర్థం ఏంటి? సంఘము. సంఘము కొరకైన భారమతను ఉంది కాబట్టి ఎవరికి దక్కిన భాగ్యం ఎవరికి దొరికింది? ఎందుకని? ఇతడు దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నవాడు. నువ్వు ఏ పనిలో ఉండమ్మా, ఏ పనిని చేసుకో, కానీ మనసు ఎక్కడ ఉన్నాడో చెప్పండి, అది మాత్రం మర్చిపోకూడదు. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ పనైనా చేయి, నీ మనసు ఇంకా సినిమా ఆ పాటల వైపు కానీ, ఇంకా సినిమా థియేటర్ల వైపు కానీ, ఇంకా ఈ లోకల్ వేగ పడుతున్న వేటకు ఇంకా బ్రతుకుతున్నావంటే ఇంకా చాలని చెబుతుంది. దానికోసం ఆపాయ్. నువ్వు ఇంకా దానికోసం బ్రతకదు. ఇంకా నువ్వు కుళ్ళు జోకులు వేసుకుంటూ, ఇంకా సినిమాలు చూసుకుంటూ, ఇంకా సినిమా పాటలు పెట్టుకుంటూ, నీ మనస్సు కేవలం మందిరంకి వచ్చిన మాత్రం దేవుని పాటలు వస్తున్నాయి. ఎంతమంది సీరియల్ చూడడం మానేశారు? ఎంతమంది టీవీ చూడడం మానేశారు? ఎంతమంది సెల్ ఫోన్లో చూడక దృశ్యాలు చూడడం మానేస్తున్నాం? కేవలం అప్పటికప్పుడే దేవుడు మనసులో ఇంతకు చెప్తాను కదా, భక్తేమో దేవునికి, మార్గం లోకానికి. పాఠము దేవునికి, మార్గం లోకం వైపు. ప్రార్థన దేవునికి, మనసు లోకం వైపు. నీకు క్రీస్తు కావాలా, లోకం కావాలంటే ఏం కావాలి? నీ కోరుకు ఒకసారి. ఆయన ప్రజలు ఏం కోరుకున్నారు? క్రీస్తుని సిలువేసి చంపేయండి, మాకు బరబ్బా కావాలి, అంతకుడు కావాలి, హత్యలు కావాలి, మానభంగాలు కావాలి, వ్యభిచార పాపడు కావాలి, మాకు అదే కావాలి, మాకు ఈ లోకమే కావాలి, మాకు ఆయన ఉంటే మేము పాపం చేయడానికి వీలవ్వదు అని చంపేసుకోవాలి. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా ఇంకా నువ్వు సిలువేస్తున్నావంటే ఇంకా నీకు ఆయన అర్థం అవ్వాలి. ఆయన అర్థమైతే నీకు నీవే సిలువేసుకుంటూ బ్రతుకుతావు, సిలువేసుకుంటూ బ్రతుకుతావు. ఆ ప్రేమ నీకు అర్థం అవ్వలేదు. ఇంకా ఆ ప్రేమ నీకు అర్థమైతే నీవు కూడా ఈ రోజున ఆయన కొరకు కనిపెట్టే వారిలో ఒక గుంపులో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉండడానికి ఇష్టపడితే, సిద్ధపడితే
బుద్ధి కలిగిన కన్యక సిద్ధపడ్డారు, ఎత్తబడ్డారు. ఆయన సిద్ధపరచుకో, ఇది విడవబడిపోతాం. దేవుడిచ్చిన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించుదామా?